చంద్రబాబు నాయుడు బాగా అక్కడి నుంచి మేము రావాలని ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందండి? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటారు ఇంటికి పథకాలు ఆడు పెద్ద దొంగ, ఆడు పెద్ద దొంగ లంజా కొడుకు, ఆడు పెద్ద ఎదవ ఏ లేదు. మరి రావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు రావాలి, గెలవాలి. అది ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలి? మరి రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటికి పథకాలు ఇస్తున్నామంటున్నారు. ఆటేలో ఆడు జగన్ పెద్ద దొంగ, అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటుండగా ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఏం చేయగలుగుతాడు అని. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన చేసే పని చేస్తాడు, ఆయన చేసే పని బాగా యాక్టకుండా మనిషి. ఆయన మీద దగ్గర మేము ఉన్నాం. అందుకే అనేది నేను జగన్ సార్ రాడు అనేది. పోలవరం మొత్తం తీసుకుపోయి బస్సులు పెట్టిండు అందరికీ. అందుకనేది ఈసారి బలవంతా ఈసారి గెలుతాడేగా. ఇక నమ్మకం ఉంది. ఈసారి జగన్ రాడు, ఈసారిగా. అది అన్యాయం చేసిండండి. ముందు నేను జగన్ గారు ముఖ్యంగా ఈ 18 ఏళ్ళు ఇవ్వటం వల్ల ముందు రైతులకి మిరపతోటలో పోయి పత్తి చేలు పోయి అల్లాడిపోతుంటే రైతులను పట్టించుకోవట్లేదు. రైతులు పట్టించుకోకుండా ఈ ఆడవాళ్ళకి ఉచితంగా ఇవ్వటం 18 ఏళ్ళు ఇవ్వటం చాలా తప్పండి. దీని వరకు నేను చెప్తున్నా. ఇది ఇంటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 175 కాదు కదా, చివరికి 25 రావండి దానికి. వాస్తవం నేను చెప్తున్నా, ఇది పబ్లిక్. ఎందుకంటే లేబర్ని అన్యాయం చేశాడు. ఇటు పొలాలు మాసంటోడు కౌలు పొలాలు చేసుకుంటున్నాం. చేని దేని అల్లాడి 3 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాం. ఈనాటికి రూపాయి లేదు మాకు. కౌలు వారిగా అసలు మాకు రూపాయి అల్లాడిపోతున్నాం. చేలు చేసి నష్టపరిహారం వస్తుంది. మందులు తాగే పరిస్థితి వచ్చింది మాకు. కాబట్టి ఈసారి చంద్రబాబు గారు వస్తే మా రైతులను ఆదుకుంటాడని మాకు ధైర్యం ఉంది. కాబట్టి మేము తప్పనిసరిగా చంద్రబాబు గారికి గెలిపించుకోవాలని మా కోరికండి. ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి అంటుండే ఏజ్ అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, ఆయన ఏం చేయగలుగుతాడు? ఒకరు చూస్తేనే కొడుకు, చూస్తేనే పప్పు, ఇంకొకటి చూస్తే ప్యాకేజ్ అంటుంది కదా. అవునండి, ఆయన ఏజ్ అయిపోయింది. ఈయన వచ్చి ఏం చేశాడు? యవనస్తుడికి ఏం చేశాడు? ఇలా మమ్మల్ని అన్యాయం చేశాడు. ఆయన ఏం ఏజ్ అయిపోవాలా? ఇంకా నాకు కొన్నాళ్ళు అయిన కానీ ఆయనకి స్టార్ ఉంటుంది. ఆయన తప్ప ఏరే వాళ్ళు అవకాశం ఉండదండి ఆయన మాట్లాడటానికి. కానీ దేనికైనా మేధావి, పెద్ద మేధావి అండి, కంప్యూటర్ మేధావి అండి ఆయనది. ఆయన గారు గెలిస్తేనే బాగుంటుంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వైసీపీని తట్టుకొని మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందంటే వైసీపీని తట్టుకొని నెట్టుకొని వస్తాడండి. ఒక్కరు సింగల్గా అక్కడ వస్తాడండి. ఈ పార్టీలన్నీ గెలవసరం ఆయనకి. ఒక్క టీడీపీ ఎదురు నిల్చున్నా వస్తాడండి. అదేవిధంగా చూస్తే మన కొడాలి ఇలాంటి చిత్తకర్తకొకలు ఎన్ని వచ్చినా ఏమీ చేయలేవు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు కూడా పెంచలేవు. అవునండి, ఆయన ఆడిచిపోయాడండి కొడాలని. ఆయన ఒకప్పుడు లారీ క్లీనర్లు అండి. ఆయన లారీలు తూడ్చుకొని బతికిన కోడలు నాని ఇవాళ చంద్రబాబు గారిని ఎత్తే పరిస్థితి ఉందా? అది ఒక ఆలోచించుకోండి కోడలు నాన్ని. నేను చెబుతున్నాను పబ్లిక్గా. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ కూడా ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి సింహం సింగిల్గానే వస్తుంది. ఈసారి మళ్ళీ వైసీపీ సింగిల్గా వచ్చినా ఏదొచ్చినా ఆయనకి 20 సీట్లు వచ్చాకే గగ్గానమండి. ఎంత నువ్వు సింగిల్గా రాని అసలు లేదండి అవకాశం. మా నియోజకవర్గాలు మొత్తం ఎక్కువ శాతం టీడీపీ బందోబస్తు వస్తుంది. రైతు వారిగా లేబర్ వారిగా ఎక్కువ టీడీపీకి వస్తుంది.